నవంబర్ 29 శుక్రవారం మాస శివరాత్రి సందర్భంగా. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం, లింగోద్భవం అని అర్థం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. మాస శివరాత్రి నాడు ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. ఈ రోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. దీపాలను పడమర దిక్కున వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే పాపాలు పోయి వారికి కైలాసప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు. శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తే బాధలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండదలచినవారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ సాయంకాలం ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేయాలి. విష్ణువుకి అలంకారం అంటే ప్రీతి. శివునికి అభిషేకం అంటే ప్రీతి. శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో కాని ఈ రోజున అభిషేకం చేయాలి. అలాగే ప్రదోష పూజలు అన్నా కూడా శివుడికి చాలా ప్రీతికరం. అభిషేకానంతరం బిల్వాష్టోత్తరం చెప్పుతూ బిల్వదళాలను శివునికి అర్పించాలి. ఎవరి స్తోమతను అనుసరించి వారు పరిహారాలు చేసుకోవాలి. ప్రదోషకాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటారని పురాణవచనం. ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలే ఉంటుందట. లక్ష్మీదేవి పాట పాడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. మొత్తం త్రిమూర్తులు అందరూ ఒకేచోట ఈ సమయంలో ఉంటారని చెబుతారు. కావున ఈ ప్రదోషకాలంలో శివుని నామాన్ని స్మరించినా, ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహాపుణ్యమని మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. ఒకవేళ ఏ సందర్భంలోనైనా మహాశివరాత్రి నాడు చేయాలనుకున్న పనులు చేయలేకపోయినా ఈ 12 మాస శివరాత్రులలో ఏ శివరాత్రికైనా ఈ పనులు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.